బైబిల్లో మనము ఉపమానాల గురించి చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఒక వెర్రివాడి గురించి ఉపమానం చెప్తాడు. ఆ బైబిల్లో ఆ వెర్రివాడు లోకమంతా సంపాదించి కొట్లలో తన సామానులు కూర్చుకొని తన ప్రాణంతో మాట్లాడుకుంటాడు. ఏమని? నా ప్రాణమా, నేను విస్తారంగా సంపాదించాను, ఇక నాకు పొదవేమీ లేదు కనుక తినుము తాగుము సుఖించుము అని చెప్పేసి తన ప్రాణంతో తను ఆ వెర్రివాడు అనుకుంటాడు. అంతలోనే దేవుడు అంటా ఉంటాడు, ఓ వెర్రివాడా, నువ్వు ఈ లోకమంతా సంపాదించావు కదా, ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించిందంతా ఎవరి పాలవుతుంది అని అక్కడ ఉపమానంలో మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఉపమానం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటిదంటే, చాలా మందిలో మరి బైబిల్ జ్ఞానం ఉంటుంది, బైబిల్ గురించి సమస్తము తెలుసు అనుకొని నాకు అంతా తెలుసు అని విర్రవీగుతా ఉంటారు. మరి ఆ వెర్రివాడిలాగా నేను జ్ఞానమంతా సంపాదించాను, ఇక నాకేం కుదవలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఓ వెర్రివాడా, నువ్వు మరి బైబిల్లో ఉన్న జ్ఞానమంతా సంపాదించావు కరెక్టే, కానీ సంస్కారం మాత్రం సంపాదించావా? నీకు సంస్కారం ఉందా అని చెప్తా ఉన్నాడు. బైబిల్ జ్ఞానం నీకు ఎంత అవసరమో సంస్కారం కూడా అంతే అవసరం. సంస్కారం ఏం చేస్తుందంటే ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి, ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి, ఎవరిని ఏ విధంగా పలకరించాలి అని మర్యాదను నేర్పిస్తుంది, గౌరవాన్ని నేర్పిస్తుంది. కాబట్టి సంస్కారం లేనటువంటి ఎంత పెద్ద మేధావైనా, ఎంత పెద్ద పండితుడైనా దేవుని ఖాతాలోకి రాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే, మరి సంస్కారం లేని వ్యక్తులు ఏం చేస్తారంటే మనుషులని ప్రేమించలేరు, కక్షలు పెంచుకుంటా ఉంటారు, భేదాభిప్రాయాలు వేర్పరుస్తూ ఉంటారు. మరి దేవుడు వారి గురించి ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు కంటికి కనిపించే మనిషినే ప్రేమించలేకపోతున్నావు, మరి నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావయ్యా అని అంటాడు. కాబట్టి బైబిల్ బోధకుడా, బైబిల్ పండితుడా, మొదటగా నీకు జ్ఞానము, బైబిల్ జ్ఞానం ఎంత ఉన్నా కానీ మనుషులతో మాట్లాడేటటువంటి సంస్కారాన్ని నువ్వు సంపాదించుకో అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. సంస్కారం నిన్ను మనుషుల్ని ప్రేమించడం నేర్పుతుంది, సంస్కారం నిన్ను మనుషుల్ని జాలిపడడం నేర్పుతుంది, సంస్కారం కనికరించడం నేర్పుతుంది, సంస్కారము అమర్యాదగా మాట్లాడదు, మర్యాదగా మాట్లాడుతుంది. కనుక సంస్కారం నేర్చుకో.